స్వాతి, అమ్మా స్వాతి. ఏంట్రా పొద్దున ఆఫీసులో ఏదో అన్నావట, అది బాధపడుతోంది. నువ్వు ఉండమ్మా, నేను చూసుకుంటాగా. ఏంట్రా అలిగావా? అలాగేదా మరి, అన్నయ్యని కలవడానికి కూడా అపాయింట్మెంట్ కావాలంటే? నువ్వు ఇంకా రెచ్చగొట్టుకో, కాస్తుండు. చూడమ్మా, రికమెండేషన్ అనేది మన ఫ్యాక్టరీలో ఉండకూడదని నాన్నగారి పాలసీ. ఆయన పాలసీని కాదని నీ ఫ్రెండ్కి ఉద్యోగం ఇవ్వడం తప్పు కదా. అయితే మాత్రం అతని ముందు నన్ను అవమానించాలా? టేక్ ఇట్ ఈజీరా. చూడు నీకేం తెచ్చాను. వావ్, డైమండ్ సెట్. ఇట్స్ బ్యూటిఫుల్ అన్నయ్య. దీని కోపం పోగొట్టడానికి లక్షలు పెట్టి నెక్లెస్లు కొంటే ఇది రోజు అలిగి కూర్చుంటుందిరా. డబ్బుదే ఉందమ్మా, ఇది నవ్వుతూ ఉంటే చాలు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు అది అలిగినట్టుంది. ఏంటి నువ్వు అలిగావా? నేనేం అలగలేదు. నీకు తెచ్చానే, ఇదిగో. ఏంటిది? దానికేమో పెద్ద డైమండ్ నెక్లెస్, నాకు చిన్న చైనా. గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దదా అని చూడకూడదే. దానికంటే డైమండ్స్ అవి కావాలి. నీకెందుకు? నువ్వే ఒక పెద్ద డైమండ్వి, నీకు తర్వాత కొంటానులే. అవును, తమ్ముళ్ళు ఎక్కడా? ఆ టీం చూసేనా నేర్చుకోండియా, ప్రాక్టీస్ చేయండి. రండి. మా టైగర్ సత్యనారా అందే, మేమేం చేయం. టైగర్ టైగర్ ఎప్పుడు వస్తాడయ్యా టైగర్? ఏంటయ్యా ఏంటయ్యా ఇంత లేటు? ఈ టైగర్ ట్రైన్ టైప్, టైం కు రాడు, వెయిట్ చేయాల్సింది. ఈ బిల్డప్లు వెళ్ళాక చస్తున్నాము, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. ఈసారి అంపగలు. అబ్బాబాబా, ఏం బలగొట్టినావు అన్నా, నీది ఐరన్ బాడీనే. బాడీ మామూలుది, ప్లేట్లే ఐరన్. అప్పు చేసుకున్నా సప్పుడు చేయకుండా లోపల పెట్టు. డ్రెస్ లైన్ దాటేమో. ఏమండి ప్రాక్టీస్ చేద్దామా? మొదలుపెట్టు. ఏ మీరు ఆడరా? కెప్టెన్ టీమ్ కు వెన్నుముక లాంటోడు, వెనకాలే ఉంటాడు, గ్రౌండ్ లోకి రాడు. రా అన్నా. అరే కెప్టెన్ గంగులు ఎప్పుడైనా ఆడంగా చూసావా? గది క్రికెట్ అన్నా, పిక్కలు పడతాయి. నడు. టైగర్ 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 అవుట్ అవుట్ అంటుంటే విధులోదవేంట్రా? అదేంటండి వెళ్ళగానే ఉంటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. నువ్వు వెళ్ళరా. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. ఏంటి లేడీస్, ప్రాక్టీస్ అయిపోయిందా? వెళ్తున్నారు? రేపు ఆటలో తెలుస్తుందిరా ఎవరు లేడీసో. ఏ లాస్ట్ ఇయర్ కాదువా, గీ ఇయర్ గెలు. గది బీమా టైగర్ అన్న పైన. టైగరా? ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. టైంకు నువ్వు వచ్చావు సరిపోయింది. కొంచెం ఉంటే నీ తమ్ముడిని చంపేసి. అరే నువ్వు వెళ్ళి ఏమనుకుంటున్నావు? పెద్ద అనుకుంటున్నావా? హైట్ ఉండగానే సరిపోదు. పాలు తాగే నీ తమ్ముల్ని ఇంట్లో ఉంచుకో, బయటికి పంపించిన అనుకో పంచతో కొట్టి చంపేస్తా. మీరు ఆగండి. నా చైన్ తీరా. గట్లనే సైకిల్ చైన్ కార్తే చర్మం పగిలిపోతుంది తెలుసా? చూడండి, మేమేదో బిజినెస్ చేసుకు బతికేవాళ్ళం. పొద్దున్నే డీసీ పేపర్, మధ్యాహ్నం బీబీసీ న్యూస్, సాయంత్రం కంప్యూటర్, రాత్రికి ఇంటర్నెట్. ఇవే మా లోకం. నాకు నా తమ్ముళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళు డిస్టర్బ్ అయితే నేను అవుతా. నేనైతే వస్తానండి. ఆరోగ్యం జాగ్రత్త. ఏంది రీడు, సైకిల్ చైన్ దారం దింపినట్టు దింపిండు. అవునా? ఒరే అదే చేతుట నన్ను ఒక డొక్కలో గుర్తుంటే బొక్కలు మొత్తం చుర చుర అవుతుంటే. అవునా? ఇంత జరిగినా మీరు అడ్డం వచ్చేటోళ్ళు కాదు కదరా. అవునా? 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకొచ్చి మీకు బీర్లు, బిర్యానీలు, మటన్లు, చికెన్ తినిపిస్తుంది దేనికిరా? మీరు ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉండనిక. అక్కడ తీసుకున్నప్పుడు వడ్డీ పెరుగుతుంది, ఇక్కడ తిన్న మీకు బాడీలు పెరుగుతున్నాయి. కానీ నా బాడీకి సేఫ్టీ లేదే. అవునా? మళ్ళీ ఆ వెదవులకు నువ్వు సారీ చెప్పడం ఏంటనే? మీకోసం సారీ చెప్పడం ఏంట్రా? ఏవైనా చేస్తాను. నువ్వు బాగా చదువుకొని మంచి బిజినెస్ చేయాలి. నీ ఎంబీఏ కంప్లీట్ అవగానే మన ఫ్యాక్టరీ బాగోగులు చూసుకోవాలి. చెల్లెళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలి.
నా ఆశయాలు ఎవరి వల్ల ఆగిపోకూడదురా, ఎవరి వల్ల మనం డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే, కమాన్. మా అమ్మ చచ్చిపోతే కనీసం చూడటానికి కూడా రావా? నీకు నరకం చూపించేస్తాను రే. ఈడే మా నాన్న. నమస్తే నాన్న. హలో మై సన్, హౌ ఆర్ యు? జస్ట్ యావరేజ్. అవును నాన్న, నేనంటే నీ ఫోటో చూసి నువ్వు మా నాన్నమని గుర్తుపెట్టాను, కానీ నువ్వెలా గుర్తుపెట్టావు నన్ను? చచ్చిన మీ అమ్మ నీ ఫోటో నాకు పంపించింది. అమ్మనాయమ్మ. గుడ్ మార్నింగ్ సార్. ఇది మీ కారు, దీనికి సంబంధించిన పేపర్స్. గంజి తాగే స్టేజ్ నుంచి పెంచుకునే రేంజ్కి వచ్చావు. ఏ నోర్మై, చెక్ డ్రా చేసుకున్నావా? అయింది సార్. ఇదిగోండి సార్ నా విజిటింగ్ కార్డ్. అవసరం అయితే కాల్ చేయండి. ఇప్పుడే అవసరం పడింది. ఈ లగేజ్ లో అనట్టే ఎందుకు పనిమాల కార్డులని దాచుకుంటావు? పనికిరానిదేది ఉండదురా, దాచి పెడితే ప్రతిదీ ఎప్పుడు ఒక్కొప్పుడు ఉపయోగపడుతుంది. బంజారా హిల్స్ పోనీయమ్మా. కాదు, జూబ్లీ హిల్స్. ఆ లక్ష్మి ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఆగవే బాబు, ఇప్పుడు అక్కడికి ఎందుకు? మనం ఎదిగమన్నది మన వాళ్ళకంటే ముందు మన శత్రువులకి తెలియాలి. రిటర్న్ టికెట్ వేసుకున్నావా? ఏంట్రా? మరి లేకపోతే ఏంటి, ఇన్నేళ్ల తర్వాత ఇండియా వచ్చావు, ప్రశాంతంగా గడపక మళ్ళీ ఆ లక్ష్మి గారితో సొంతం పెట్టుకోవాలా? నోర్మై, నో పోనీ. నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం. మీరు? నేను జనార్దన్, గుర్తుపట్ల? మీ కంపెనీలో మేనేజర్ గా పనిచేసేవాడిని. అదేనండి, అక్క అక్క అని చెప్పి మీ కంపెనీకి పెద్ద బొక్కెట్టాడు కదా. ఓ, నువ్వా జనార్దన్? చాలా కాలమైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? కూర్చో. బాగున్నాను, బాగా సంపాదించాను. ఇప్పుడు మీ హోదాకి సరిపోతాను కాబట్టి నా మనసులో మాట అడుగుతున్నావు. మీ అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే. నాదే ఉంది, పెత్తనమంతా పెదబాబుది. వాణ్ణి అడగండి. నమస్తే లక్ష్మీనారాయణ గారు, బాగున్నారా? ఎందుకొచ్చావు? మీలో ఇంకా ఆ పౌరుషం తగ్గలా? పెంచుకోవటానికి తగ్గించుకోవటానికి పౌరుషం మార్కెట్లో దొరికే పాండ్స్ పౌడర్ కాదు, పుట్టుకతో రావాలి. వచ్చిన పని చెప్పు. అదే మీ చెల్లెల్ని మా వాడికి ఇచ్చి. అడిగే అర్హత నీకు, చేసుకునే యోగ్యత నీ కొడుక్కి లేవు. ఏం ఎందుకని? మీకంటే ఇప్పుడు మాకేం తక్కువ? క్యారెక్టర్ తక్కువ. చూడగానే మీ అదోలో ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఎంత కరెక్ట్ గా చెప్పలేరు, మీరు ఎలా చెప్పారు సార్? నీ హిస్టరీ చెప్పడానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు హిస్టరీ లెక్చరర్లు ఎందుకురా? ఏ వీధి కుక్కను అడిగినా చెప్తుంది. కొండవతలకి వెళ్ళొస్తాం. రావద్దు, మళ్ళీ ఈ గడప తొక్కద్దు. గ్లాసు మీద గ్లాస్ తాగడం వల్ల బాటిల్లో మందు తగ్గుద్ది కానీ నీ బాధ తగ్గదు. నేను చెప్తానే ఉన్నానా ఆ ఇంటికి వెళ్ళొద్దని, విన్నావా? సునామీ వస్తే పారిపోవాలి కానీ చూసొద్దామని సముద్రం దగ్గరికి వెళ్ళకూడదని అన్న. వెళ్తా, నేను వెళ్తా. మునిగిపోతానని తెలిసిన నేను వెళ్తా. అనుమానించి ఆడదాన్ని, అవమానించిన మగాడిని వదలకూడదురా. వాడు నన్ను ఎంత అవమానించాడు తెలుసా? బాంబే కంపెనీకి టెండర్ ఫామ్ పంపించారా? పంపించాను సార్. మన మెకానిక్ సీత గారు అమ్మాయి మెడికల్ కాలేజ్ ఫీజు పంపించారా? చెక్ నిన్నే ఇచ్చేసాను సార్. వర్కర్స్ సాలరీస్ కోసం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దొంగతనంగా ఎండి గారి సంతకాలు పెట్టి చాలా తప్పు చేస్తున్నారు సార్. తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే తెగింపు. లక్ష్మి అనే చిన్న సంతకానికి లక్షల్లో పెద్ద డబ్బు వస్తుందిరా. వారం రోజుల్లో దీన్ని బాబులంటి ఇండస్ట్రీ పెడుతున్నా. నా క్రిమినల్ నాలెడ్జ్తో దాన్ని ఏపీలో నంబర్ 1 కంపెనీగా చేస్తా. అప్పుడు ఈ లక్ష్మిగాడు, వాడి అబ్బా రామ్మోహన్ రావు గాడు నా కంపెనీలో వాటా కోసం నా కాళ్ళు పట్టుకుంటారు. 100 కోట్లు విలువ చేసే లెదర్ ఇండస్ట్రీ పెట్టడానికి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది. అది మన చేతికి వచ్చేదాకానే ఇక్కడ చేతులు కట్టుకొని పని చేయడం. మా నాన్న నీ కాళ్ళు పట్టుకోవాలరా? ఆవారగా తిరిగే నీకు అవకాశం ఇచ్చిన దేవుడు రా మా నాన్న. 10 మందికి అన్నం పెట్టే సంస్థకి ద్రోహం చేయాలని చూస్తావు. తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. ఇవాళ నిన్ను క్షమిస్తే రేపు నీలాగా ఇంకొకటి చేస్తాడు. మోసాన్ని మొదట్లోనే తగనరటం నాకు అలవాటు. రే పోలీసుని పిలవండి. కావాలంటే మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. 1 వారం రోజుల్లో టైం ఇవ్వండి, నా లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు నన్నేం చేసినా నాకు ఇష్టం. నిప్పుని ఆర్పేయాలి, తప్పును తుడిచేయాలి, లేదంటే జీవితాలే పోతాయి. నీలాంటి వాడిని క్షమించకూడదురా. మీరే ఎలాగైనా నా కొడుకుని బాగు చేయాలి. అతను
దగ్గర నుంచి ఏదైనా భూకంపాన్ని గాని ప్రళయాన్ని గాని చూశాడా? ఏం చెప్పండి డాక్టర్, వాడు చూసింది మామూలు మనిషినే. మనకి మామూలు మనిషి, కానీ నీ కొడుక్కి మాత్రం మృత్యువులా కనబడుతున్నాడు. ఇతను కోలుకోవాలంటే ఎవరిని చూసి భయపడుతున్నాడు ఆ వ్యక్తిని ఇతని కళ్ళ ముందే బూడిద చేయాలి. డాక్టర్, వాడు ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. వాడిని చూసిన వాడెవడు చెప్పే స్థితిలో లేడు. తెలుసుకోండి, వాడు చస్తేనే వీడు బతుకుతాడు.